ఏం చెప్పింది పొద్దునంటే, ఇప్పుడు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగానే మా మనుషులాగానే మీరేం కష్టపడకండి, ఆ పేర్లు అవన్నీ కూడా మేమే పార్టీ పరంగా చూసుకుంటాము, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీరు భూమి తీసుకొని మీరు చెప్పినట్టు మీకు ధైర్యం ఇచ్చి భూమి తీసుకోవాలి వాళ్ళు, కానీ ఇట్లా దౌర్జన్యం చేయొద్దు. దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉంటే లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇప్పించి తెస్తాము. కానీ అరాచకం చేస్తున్నారు. అడిగినందుకు నరేందర్ని పెట్టిండ్రు, ఈరోజు కేటీఆర్ని పెడుతున్నారు, రేపొద్దున మమ్మల్ని పెట్టినా కూడా ఆశ్చర్యపోకండి. మీరు ఎట్లా పోయి వాళ్ళతో మాట్లాడిందని ఎట్లాంటి పాలన చేస్తున్నారు. వాళ్ళు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు చెప్పడం. ఏడిపోయినా పర్వాలేదు, ఆడిపోతే ఆడ కూడా పోయి మేము చూస్తాం. ఎక్కడ పంపించినప్పుడు ఎందుకు వచ్చినాం చెప్పనీకి వచ్చినాము. మా పరిస్థితి ఎట్లుందో మాకే తెలుసు. మా భూమిలో పోరాడితే మీకేమైతుంది. ఎన్ని ఎకరాలు పోతుందమ్మా? 7 ఎకర్స్ పోతుందా? 7 ఎకర్స్ పోతుంది. ఎంతమంది పిల్లలు? మీరు అన్నదమ్ములు ఎంతమంది? 2 అన్నలు, నేను. మా డాడీ ఉన్నాడు లోపల. అంత అన్యాయం దౌర్జన్యం చేస్తున్నారు మ్యామ్. ఎట్లా చెప్పండి. ఫ్యామిలీ ఏమైతుండ్రు అక్కడ తెలుసా? ఫ్యామిలీ కూడా ఆలోచించాలి. మా భూముల కోసం మేము పోరాడితే మీకేమైతుంది? మీరు తేడా చేస్తారా? మేము సంపాదించి తీసుకున్నాం. ఏం తింటుండ్రో ఏం చేస్తుండ్రో లోపల తెలుసా? మాకు ఎంత బాధ ఉంది. అదే ఇప్పుడు మా డాడీని కలిసినాం. ఇప్పుడే ఏడుస్తుండు మా డాడీ. ఏం చేసిండని మా దుర్మార్గం పాలన అయిపోయింది. ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు సపోర్ట్ గా మాట్లాడినామని నరేందర్ని పెట్టిండ్రు జైలు. తెలుసు కదా మీకు? నరేందర్ పంపిస్తాం. ఇప్పుడు కేటీఆర్ని కూడా పంపిస్తామంటున్నారు. కేటీఆర్ని కూడా తీసుకుపోయి పంపిస్తాం. కేటీఆర్ చెప్పించింది ఇదంతా అంటారు. మీరేమో మీ భూమి పోయి మీ బాధ ఉండి మీరు చేస్తున్నారు. అదేమో వాళ్ళు చెప్పకుండా ఇప్పుడు అట్లా చేస్తున్నారు. మా వాళ్ళు లేరు మేడం. లేదు, అది టక్క కొడుతుండ్రు మేడం. పోలీసులు కొట్టిర్రు, లేడీస్ కూడా కొట్టిర్రు. లేడీస్ అంట అట్లా కొట్టొచ్చా? కొట్టొచ్చా అట్లా? చెప్పండి. నా చెప్పినందుకే పేర్లు పెట్టి పిలుస్తున్నారు. పంపించి రోడ్డు మీద కేసులు అవన్నీ మనమే చూసుకుంటామని చెప్పి మీరేం ఫిగర్ చేయకండి. రేపు ఉండండి. ఎక్కడ పంపించి మన రాష్ట్రంలోనే పంపిస్తారు కదా. కూడా కలగలు వాళ్ళని చూస్తే, కానీ ఏం చేస్తాం, దేవుడు మీద తర్వాత తెలుస్తుంది. దేవుడు ఉన్నాడు, మీరున్నారు, తర్వాత తెలుస్తుంది. మంచి చెడు తెలుస్తుంది. అధికారం ఉంది కదా, అహంకారంతో చేస్తున్నారు. పోతారు. రైతులే బతికించిండ్రు.
వేరే వాళ్ళు బతికేలేరు. కాంగ్రెస్ వాళ్ళు పోలీసులు రాలే, వీళ్ళే ఎవ్వరు రాలేదు. రైతులే బతికించింది. అది ఎవ్వరు అంటలేరు. వాళ్ళు కూడా కొట్టిందని అంటుండ్రు. ఆడ బతికించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? నిజంగా చెప్తున్నా, కాపాడి నీళ్ళు పోసిన తాగడానికి నీళ్ళు పోసిన బడ్ ఆఫీసర్ కి ఇది అంత వాళ్ళకున్నా చేసిండ్రు. ఇద్దరు ముగ్గురు చేసిన దానికి వాళ్ళు లేరు. ఈ ఇడిపించి పోయిన వాళ్ళు కూడా పట్టుకొచ్చేసారు. అదే ఆగస్టులో పట్టకుండే చంపుతుండాలి. అదే ప్రజలు పట్టకుంటే ఆయన పోతుండే కదా. కౌంటర్ ఉన్నది. తీసుకో